2వ అధ్యాయము. అందరూ దైవ గ్రంథాలు తెలిసి చూడండి, మిగిలిన వారు మౌనంగా వినండి, ఎవరు మాట్లాడితే అన్నిటి తిరగద్దు. ఎబ్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం నుండి 15వ వచనం ఉన్న భాగం చదువుకుందాము. నేను ఆయనను నమ్ముకొని యుందును అనియు, ఇదిగో నేనను దేవుడు నాకిచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడు ఆయన. చదవబడిన దేవుని వాక్యము దేవాతి దేవుడు మనందరి క్షమార్థమై దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్ చెప్పారు అందరూ? గట్టిగా చెప్పండి. వెరీ గుడ్. ప్రభునందు ప్రియులారా, ఈ ప్రత్యేకమైన పుట్టినరోజు కార్యక్రమంలో మనం చేరువచ్చి ఉండగా, దైవ గ్రంథంలో ఎబ్రిల్కి రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనము 13, 14, 15 వచనాలు కలిసి ఉన్నాయి. ఈ వచ్చిన భాగాలు మనం చదువుకున్నాం. ఇందులో ప్రాముఖ్యంగా ఇదిగో నేనను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అనియు చెప్పుచున్నాము అనే మాట ఉంది. నేనను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అనే మాట. ఇక్కడ మనము గమనిస్తున్నప్పుడు జాన్ ఆల్బర్ట్, అలాగే బాన్ రేఖ, అలాగే వారి కుమారుడు జాన్ అలెక్స్ ఈ వచనంలో పెట్టుకుంటే నేనను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు. ఇప్పుడు ఒకడే కుమారుడు ఉన్నాడు, తర్వాత మళ్ళా బిడ్డను దేవుడు ఇస్తాడు. కాబట్టి అలాగే ఆశీర్వచనంగా కూడా మనం తలంచుకోవచ్చు. నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అని చెప్పాడు. బాన్ రేఖ, అలాగే జాన్ ఆల్బర్ట్ ఇక్కడ నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అని ఏం చేస్తున్నాడు ఇక్కడ ప్రకటిస్తున్న మాట మనం గమనిస్తున్నాం. నిజమే, జాన్ ఆల్బర్ట్కు అలాగే బాన్ రేఖ కూడా దేవుడు కుమారుని అనుగ్రహించాడు కదండి. దేవుడు కుమారుని అనుగ్రహించాడు. 127వ కీర్తనలో కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము అనే మాట పలకబడింది. నిజమే, దేవుడు తన ప్రియులను ప్రేమించి వారు నిద్రిస్తూ ఉండగా దేవుడు వారికి అనుగ్రహిస్తున్నాడు. ఎవరిని? కుమారులను, కుమార్తెలను అనే మాట ప్రస్తావన చేయబడుతూ ఉంది. మరి జాన్ ఆల్బర్ట్ బాన్ రేఖను కూడా ప్రేమించి దేవుడు చక్కని కుమారుణ్ణి వారికి అనుగ్రహించిన దాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. బిడ్డలని ఎవరి వాళ్ళు చెప్పండి? బిడ్డలని ఎవరివ్వాలి? దేవుడే ఇవ్వాలి. ఒక రోజు రెక్కమ్మకి కోపం వచ్చి యాకోబు కాలు పట్టుకుందంట. ఎందుకు? పిల్లలు పడుతున్నారు, నాకు పిల్లలు పుట్టట్లేదు, నాకు పిల్లలు ఇవ్వ అని కాలం పెట్టుకుంటే యాకోబు ఏం చెప్పాడు? సరే ప్రయత్నం చేస్తా అన్నాడా? హాస్పిటల్కి వెళ్ళమన్నాడా? ఏం చెప్పాడు? నేను బిడ్డల్ని ఇవ్వడానికి దేవునికి ప్రతిగా ఉన్నానా అని చెప్పాడు. దేవునికి ప్రతిగా ఉన్నానా అంటే అర్థం ఏంటి అంటే బిడ్డలను ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. పూర్వదినాల్లో ఓ మాట సాధారణంగా పల్లెటూరులో మాట్లాడేవారు. మా అత్తగారు ఎక్కువ మాట్లాడేది, దేవుడిస్తే దయ్యం కూడా కంటది. ఏంటంట? దేవుడిస్తే అంటే పూర్వదినాలు ఇలాంటి మాటలు ఎక్కువ ఉండేవి కదండి, పల్లెటూరులో గట్ట మాట్లాడుతూ ఉండేవారు. అంటే ఏదైనా చేయాలంటే ఎవరు చేయాలి? దేవుడే చేయాలి. అందుకే తర్వాత యాకోబు అన్నాడు, ఏసావు అంటే తన అన్నతో చెప్తున్నాడు, తిరిగి బేతేలుకు వస్తూ ఉన్నప్పుడు దేవుడు నీ దాసునికి అనుగ్రహించిన పిల్లలు అని చెప్పాడు. చూసారా? బిడ్డల్ని ఎవరు ఇవ్వాలి చెప్పండి? దేవుడు ఇవ్వాలి. ప్రతి వారికి
తగిన సమయంలో దేవుడు బిడ్డలను అనుగ్రహిస్తాడు. ఆదికాండం 1:26లో దేవుడు మొదటి ఆశీర్వాదం ఏమంటే మీరు భూమిని నింపండి అన్నాడు. ఎవరు దేంతో నింపాలి? సంతానంతో నింపాలి. నాకు కనుక మొదటి బ్లెస్సింగ్ దేవుడు చేసిన మానవులకు ఇచ్చిన మొదటి బ్లెస్సింగ్ ఏంటంటే ఈ భూమిని మీరు నిండించండి అనే మాట వాగ్దానం దేవుడు వారికి ఇచ్చాడు ఆశీర్వాదం పూర్వకంగా. కాబట్టి ఈరోజు వారికి కూడా దేవుడు బిడ్డనిచ్చాడు. మరి బిడ్డ పొంది సంవత్సర కాలం అయిపోయింది కనుక ఫస్ట్ బర్త్డే సందర్భంగా జాన్ అలెక్స్కి ఈరోజు ఈ కృతజ్ఞత స్తుతి గుడిని ఏర్పాటు చేశాం. కీర్తన గ్రంథంలో 65:11 ఏమన్నాడు? సంవత్సరమును దయా కిరీటము నీవు ధరింపజేసి ఉన్నావు అన్నాడు. బిడ్డలనిచ్చేది దేవుడే. వారికి సంవత్సరములు అనే దయ ఎవరిస్తున్నారు అంటే దేవుడే ఇస్తున్నాడు. నిజమే, ఒక సంవత్సర కాలం బ్రతకటం అంటే అది చిన్న సంగతి కాదు. అది ఎలా తెలుస్తుంది మనకి అంటే కొన్నిసార్లు మనకి ఏదైనా ఇబ్బంది వచ్చి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇక అరగంట గడిస్తే కదా, గంట గడిస్తే 2 గంటలు గడిస్తే అంటారు చూడండి. అప్పుడు ఆ టైం యొక్క వాల్యూ ఏంటో మనకు అర్థం. ఇప్పుడు మనకేం తెలియదు, ఇప్పుడు మనకు టైం వాల్యూ తెలియదు. వాస్తవానికి మాకేమన్నారంటే 10 గంటలకే ప్రార్థన మీరు ప్రారంభించాలి అన్నారు. పోయిన ఆదివారం నేను ఇక్కడ పరిచర్యకి వస్తే జాన్ ఆల్బర్ట్ గారు ఏమన్నారంటే షార్ట్గా జరిగించాలని బ్రదర్ అన్నారు ఆయన. నేను జంగారెడ్డి నుంచి 4 గంటలు వేసి 9 గంటలకు వచ్చి ఇక్కడ ఉన్నాను. ఇక్కడికి వస్తే ఎవరు లేరు ఇక్కడ. ఏమండి చూడండి, దూరం నుండి వచ్చింది నేనేమో అందరికంటే ముందు వచ్చాను. దగ్గర ఉన్న మీరందరూ ఇప్పుడు వచ్చారు. సమయం అంటే సమయమే. మనం ఒక సమయాన్ని అనౌన్స్ చేసినప్పుడు దేవుడు ఆ సమయానికి అక్కడ ఉంటాడు కనుక మనం అక్కడ ఉండాలి. అది ఆయన ఇచ్చే గౌరవం. కాబట్టి మనం కొన్నిసార్లు ఆ సమయం మనం దాన్ని లెక్క లేకుండా పక్కన పడేస్తాం. కానీ కొన్నిసార్లు సెకండ్లు కూడా మనము లెక్క పెట్టుకోవాల్సిన సందర్భం చాలా ఉంటాయి కదా. అలాంటిది ఒక సంవత్సర దినాలు దేవుడు తన కృపను తన దయను అనుగ్రహించి ఆ బాబును ఆరోగ్యంగా క్షేమంగా ఉంచి ఈ మొదటి పుట్టినరోజు ఘనంగా జరుపుకోవడానికి ఈరోజు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఇంకా ఆ బాబు అలాంటి సంతోషకరమైన సమయాలు ఎన్నో చూడాలని నేను దైవజనుడిగా బ్లెస్ చేస్తూ ఉన్నాను. అయితే ప్రియులారా, నేనను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం. వాస్తవానికి అది పౌలు గారు ఎక్కడి నుంచి తీసుకురాశారు ఆ మాట, అసలు అది ఏ సందర్భంలోది, అసలు ఆ పదాన్ని అక్కడ ఎందుకు వాడబడింది అనే సంగతులు మనం ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథంలో 8వ అధ్యాయం 18వ వచనంలో ఉన్న మాటే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో రాశారు. చూడండి, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో నేనను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను అని మాట చెప్పాడు. ఇందాక హెబ్రీ పత్రికలు ఏది చదువుకున్నామో ఆ మాట పౌలు గారు యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనంలో ఉన్న ఒక లైన్ మాత్రమే అక్కడ వ్రాశారు. ఆ మాటనే మనం రాసుకున్నాం. అయితే నేనను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు అన్నాడు. అసలు ఎందుకు దేవుడు ఇక్కడ యెషయా పిల్లల గురించి మాట్లాడుతున్నాడు? ఎవరి పిల్లల గురించి ఈ సందర్భం అంటే యెషయాకు పుట్టబోయే బిడ్డల కోసం గురించిన మాటలు. చూడండి, 8వ అధ్యాయము 1వ వచనంలో, మరియు యెహోవా నీవు గొప్ప పలక తీసుకుని మహేర్షాలాల్ హష్బజను మాటలు సామాన్యమైన అక్షరాలతో దాని మీద వ్రాయము. నా నిమిత్తం నమ్మకమైన సాక్ష్యం పలుకుటకు యాజకుడైన ఊరియాను యెబెరెక్యాయు కుమారుడైన జకర్యాను సాక్షులుగా పెట్టదనని నాతో చెప్పగా నేను ప్రవక్త యొద్దకు పోతిని. ఆమె గర్భవతి కుమారుని కనగా యెహోవా అతనికి మహేర్షాలాల్ హష్బజ్ అని పేరు పెట్టింది అనే మాట చెప్పాడు. ఇక్కడ నేను అనే మాట ఎవరి గురించి ప్రస్తావన చేయబడింది? ప్రవక్త అయిన యెషయా. ఆ భార్య భర్తలు యెషయా భార్య కూడా పేరు రాయబడలేదు, కానీ యెషయా భార్య కూడా ఎవరు? ప్రవక్తుని అనే మాట రాయబడింది. అంటే వాళ్ళిద్దరు కూడా భక్తి పరులు. దేవునికి ఒక సాధనాలుగా
దేవుని కొరకు ఉపయోగపడే ఒక జంట. ఎవరు? యెషయి యొక్క భార్య ప్రవక్త్రి అన్నాడు. అంటే దెబోరాలాగా, క్రొత్త నిబంధనలో హన్నాలాగా వీళ్ళెవరు? ప్రవక్త్రిగా ఈమె ఉంది. వీళ్ళిద్దరికీ కూడా ఒక కుమారుడు పుడతాడు. ఆ కుమారుడికి మహేషాలాల్ హస్బజ్ అనే పేరు నువ్వు పెడతావు అని ప్రజల దేవుడే ఒక సాక్ష్యాన్ని ఒక ప్రవక్త ద్వారా పలకబడినట్లుగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అసలు ఈ సందర్భం ఏంటంటే, సిరియా రాజు మరి ఇశ్రాయేలు ప్రజల పైన దండెత్తి వారిని సమూల నాశనం చేస్తాడు, వారిని చెరకు తీసుకొని పోతారు అని నిదర్శనంగా, అంటే 2 సంవత్సరాలకు ముందు తర్వాత జరగబోయే సంగతిని యెషయా ద్వారా ముందుగానే ప్రవచనం ద్వారా చెప్పి, నేను చెప్పే మాట వాస్తవం ఖచ్చితంగా జరుగుతుంది అని రుజువుపరచడానికి యెషయా మరి కుమారుడు కనుక ముందుగానే ఆ ప్రవచనాన్ని చెప్పాడు. అలాగైతే ప్రియులారా, యెషయా కుమారుడు కన్నాక ఆ పేరుని పెట్టి 4వ వచనంలో, ఆ బాలుడు నాయన అమ్మని అననేరక మునుపు అశ్షూరు రాజును అతని వారును దమస్కు యొక్క ఐశ్వర్యమును షోములోను దోపుడు సొమ్మును ఎత్తుకొని పోతారు అని చెప్పాడు. అంటే బిడ్డ పుట్టిన తర్వాత నాన్న అమ్మ అని పిలిచే వయసు వచ్చినప్పటికీ సిరియా రాజు వచ్చి షోములోన్లో ఉన్న ఐశ్వర్యాన్ని తీసుకుని పోతాడు అని ప్రవచనం చెప్పాడు. మరి దేవుడు ఏదైతే చెప్పాడో అలాగే యెషయా ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు తన భార్య ద్వారా కుమారుని కన్నాడు, పేరు పెట్టాడు. ఇప్పుడు నేను నాకు ఇచ్చిన ఈ పిల్లలు అనే మాట ప్రస్తావన ఎప్పుడు చేయబడిందంటే, ఇంచుమించు యెషయా ద్వారా ప్రవచించిన 19 నెలల తర్వాత ఈ కార్యక్రమం జరిగింది. అంటే అర్థం ఏంటంటే, 9 నెలలు ఆ ప్రవక్తని యెషయా కుమారుడిని గర్భములో మోసింది. గర్భంలో జన్మించిన తర్వాత 1 సంవత్సరం రోజులు అయింది అన్నమాట. ఎన్ని రోజులు అయింది చెప్పండి, అందరూ చెప్పండి. సంవత్సరం. అంటే సంవత్సరం మీద 9 నెలల ముందు ఈ ప్రవచనము దేవుడు చెప్పాడు. యాస్టీజ్గా 9 నెలల తర్వాత కుమారుడు పుట్టాడు. సంవత్సర దినములు గడిచిన తర్వాత దేవుడు ఏదైతే చెప్పాడో ఆ నెరవేర్పు జరిగింది. మరి ఇక్కడ కూడా మనం గమనిస్తున్నప్పుడు జాన్ ఆల్బర్ట్ బాల్డ్రాంగ్ కూడా దేవుడు బాబునిచ్చాడు. మరి బాబునిచ్చి ఎంతకాలం అయింది ఇప్పుడు చెప్పండి, ఎంతకాలం అయింది అమ్మ? 9 నెలలు గడిచి ఇప్పుడు 1 ఇయర్ అయింది కదా. 1 సంవత్సరం అయిన సందర్భంగా వీరు కూడా ఏం చేశారంటే ఇక్కడ దేవుడిని స్తుతించాలని చక్కగా ఏర్పాటు చేసుకున్నారు. నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అనే సందర్భము అలా ఉందన్నమాట. అక్కడ చాలా సంగతులు ఉన్నాయి, నేను కూడా వాటి జోలికి వెళ్ళట్లేదు. అయితే దేవుడు అసలు వారికి పిల్లల్ని ఎందుకు ఇచ్చాడు అనేది ఒక పాయింట్. పిల్లల్ని ఎందుకు ఇచ్చాడు చూడండి. 8వ అధ్యాయము 18వ వచనంలో అన్నాడు, సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతిగా యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలు మధ్య ఉన్నాము అని చెప్పాడు. నేనైనా నా పిల్లలైనా దేనికోసము అంటే యెహోవా వలన సూచనలు, యెహోవా వలన సూచనలుగా మేము ఉండాలి, మా బిడ్డలు ఉండాలి. అలాగే మహత్కార్యములు జరిగించే వారిగా మేము ఉండాలి, మా బిడ్డలు ఉండాలి. అంటే సూచక్రియలు జరగడం అంటే అర్థం ఏంటంటే, ఆ బాబు పుట్టకముందే, గర్భం పడకముందే దేవుడు ప్రవచనం చెప్పాడు. ఆ ప్రవచనం యాస్టీజ్గా ఆ బాబు పుట్టి పెరిగి పెద్దయి ఆ కాలం అంటే నాయన అమ్మ అని పిలిచే వయసు ఇంచుమించుగా 1 ఇయర్ ఆ లోపుగా వచ్చినప్పటికీ శత్రురాజులు వచ్చి షోమురుని ఎలా దోచుకుని పోతారో దానికి మీరు మీ పిల్లలు ఎలా ఉండాలి, సూచనలుగా ఉన్నారు. అంటే ఈ ప్రజలందరూ కూడా ఎవరి వైపు చూస్తున్నారంటే యెషయాకి ఇచ్చిన బిడ్డలు. అంటే ఆ ప్రవచన నెరవేర్పు ఎప్పుడు జరుగుతుందో వారు ఎవరి ద్వారా గమనిస్తున్నారు. నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో మేము సూచక క్రియలుగాను మరి మహత్కార్యములు జరిగించే వారుగా మరి మధ్యలో మేము ఉన్నామని చెప్పాడు. ఇప్పుడు ప్రజలందరూ వాళ్ళని చూస్తున్నారు, వాళ్ళని బట్టి దేవుని కార్యాలు వారు
గమనించడానికి దేవుడు వారికి బిడ్డలను సూచనలుగా ఇచ్చాడు. ఇంకో కుమారుడు కూడా ఉన్నాడు. 7వ అధ్యాయంలో 3వ వచనంలో చెప్పాడు. అప్పుడు యెహోవా యెషయాతో ఇలా సెలవిచ్చెను, ఆహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షెమర్యాషూబును చాక్రేవు మార్గమున అని చెప్పాడు కదా. షెమర్యాషూబును ఒక కుమారుడేమో చెరకు వెళ్ళిపోతారు అనడానికి సూచన, మరో కుమారుడేమో మీరు చెర నుండి తిరిగి వస్తారు అనడానికి సూచన. కాబట్టి ఈ పిల్లలు ఎలా ఉన్నారంట? సూచనలుగా ఉన్నారు. ఇక్కడ మహేర్ షాల్ హష్బజ్ అనే కుమారుడు మీరు చెరకు వెళతారు అనడానికి సూచన. షేర్యాషూబును అనే మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మీరు ఎవరైతే శాస్త్రం మిగిలి ఉన్నారో వారు మరలా తిరిగి వస్తారు అనడానికి సూచన. నిజమే, అక్కడ చారిత్రాత్మకంగా ఆ విధంగా వారు సూచనలుగా ఉన్నారులే. కానీ ఈ రోజున దేవుడు మనకిచ్చిన బిడ్డలు, దేవుడు మనకిచ్చిన పిల్లలు, మన కుటుంబం ఏమండి లోకంలో దేవుని కొరకు సూచనలుగా కనబడుతున్నామా? ఒక ప్రశ్న. అది చరిత్ర అయిపోయింది, దాన్ని వదిలేద్దాం. దేవుడు మన బిడ్డల్ని ఎందుకు ఇచ్చాడు? దేవుడు ఈ లోకంలో ఎంతోమంది ఉండగా నిన్ను నన్నుని ఎందుకు రక్షించాడు? మన పట్ల దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని సంకల్పం ఏంటి అనేది ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నామా? మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నామా? మన సొంత ఉద్దేశాలతో ముందు పెడుతున్నామో మనం ఆలోచన చేయాలి. దేవుని నమ్మిన ఒక కుటుంబం కానీ, దేవుని నమ్మిన వారికి ఇచ్చిన దేవుని బిడ్డలు కానీ ఈ లోకంలో దేవుని కొరకు సూచనలుగా ఉండాలి అనేది సారాంశం. అంటే అర్థం ఏంటంటే, మనము మన బిడ్డలను దేవుని కొరకు సూచనలుగా, దేవుని కొరకు సాక్షులుగా ఉండడానికి మనం ఏం చేయాలి? మన బిడ్డలను పెంచాలి, మనం కూడా అలాగే ఉండాలి. సామెతల గ్రంథంలో మనం ఎరిగిన మాట 22వ అధ్యాయము 6వ వచనంలో అన్నాడు, బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పించండి, వారు పెరిగి పెద్దయిన తర్వాత ఆ త్రోవ నుండి వాడు తొలగిపోడు అని చెప్పాడు. ఎప్పుడు నేర్పాలి? చెప్పాలి. బాలుడు నడవలసిన త్రోవ అన్నాడు. అంటే బాల్య దినంలోనే ఆ బిడ్డ ఎలాగ ఎదగాలో ఎవరు నేర్పాలి? తల్లిదండ్రులు నేర్పించాలి. మీరేమనుకోకండి, మీ బిడ్డలకి సరిగా మాటలు కూడా రాని సమయంలోనే ఎల్కేజీ యూకేజీ అని లక్షలు కట్టి ఎక్కడ వేస్తున్నారు మీ పిల్లల్ని? చెప్పరే, స్కూల్స్లో వేస్తారు లేదా? ఏమ్మా పిల్లోడు రాలేదంటే చిన్న పిల్లోడు కదండి ఇంటికాడ ఉన్నాడు. మరి కాన్వెంట్ రోజు ఎలా పంపగలుగుతున్నావు? ఆలోచన చేయాలి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో అన్నాడు, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను నువ్వు స్మరణకు తెచ్చుకోవాలి. ముసలోళ్ళు అయిపోయాక యేసుప్రభుని తెలుసుకుంటామండి, అప్పుడు యేసుప్రభుని నమ్ముకుంటామండి, అప్పుడు యేసుప్రభు సేవ చేస్తామండి. ఏమండి, మామిడి టెంక తినేసి ఏం చేస్తారు? ఎందుకు ఇక పనికిరాదు అది. నీ గుజ్జంతా నీ కొరకు ఉపయోగించుకుని నువ్వు రిటైర్మెంట్ అయిపోయాక గవర్నమెంట్ మా పనికిరామని తీసి పాడేస్తే అప్పుడు వచ్చి దేవుని నమ్ముకుని సేవ చేస్తానంటావా? ఏం ఉపయోగం? కూర్చుంటే లేగలేవు, లెగిస్తే కూర్చోదు. మన శక్తి, మన బలం ఉన్నప్పుడే మనము ఎవరి కొరకు పనిచేయాలి చెప్పండి? దేవుని కొరకు. మన బిడ్డను అలా పెంచాలి. ఇందాక ప్రియులు చెప్పారు, విజయ్ కుమార్ మాస్టర్ గారు, అలాగే మేరీ హేమలత గారు, వారికి ఇచ్చిన 2 కుమారులు మా చిన్నప్పటి నుండి పరిచయం. చాలా చక్కగా ఆత్మీయంగా మరి ఆ వరుసలో ఆ క్రమములో వారు పెంచబడి ఈ రోజున వివాహాలై వారు ఎంతగా దీవించబడ్డారు. మంచి ఉద్యోగాలు, మంచి స్టేటస్, మంచి పరిస్థితులు, మంచి భార్యలు, ఏమండి మంచి కుటుంబాలు దేవుడు అనుగ్రహించాడు. కానీ మన బిడ్డలను దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడంటే, మనం డాక్టర్లు, ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా చేయాలని కాదు, చేస్తే చేసేయాలి. అంతకంటే ముఖ్యంగా దేవుని గురించిన జ్ఞానం వారికి మనం ఏం చేయాలి చెప్పండి? నేర్పించాలి. ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయంలో దేవాది దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు కదా. 6వ అధ్యాయంలో 1వ వచనంలో అన్నాడు, నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించే ఆయన కట్టడలన్నీ ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నిటిను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు
మీరు స్వాధీనపరచుకున్నటకు ఏరు దాటి వెడుచున్న దేశమందు మీరు జరుపుకున్నటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే అని చెప్పాడు. అంత మాత్రమే కాకుండా కింద మనం జ్ఞాపకం చేసుకుంటే 6వ వచనంలో నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. 7వ వచనం నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును త్రావు నడిచినప్పుడును పండుకున్నప్పుడు లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాష్పము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీద నీ గౌను మీద వాటిని వ్రాయవలెను అని చెప్పాడు. నీవు నేర్చుకోవాలి. నీవు నీ కుమారులకు కుమార్తెలకు కూడా నేర్పించాలి. ఏంటది? దేవుని వాక్యం. దేవుని వాక్యం. నేను ఇంకో ప్రశ్న అడుగుతాను, మీరు బాధపడతారేమో. బాధపడినా నాకేమి ఇబ్బంది లేదు. నేను అడిగేది ఈరోజు ఉదయం లేచిన తర్వాత ఎంతమంది దేవుని వాక్యం చదివారు? కొన్ని చేతులు మాత్రమే లేచి. ఇంకో ప్రశ్న అడుగుతారు, ఏమనుకోకండి, ఉదయం టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఎంతమంది చేశారు చెప్పండి? అన్ని లేఖలు కూడా చేయలేదా? అబద్ధమాడకూడదు. దేవుని సన్నిధిలో ఉన్నాం. రైట్ అయినా రాంగ్ అయినా ఖచ్చితంగానే ఉండాలి. అవునండి, సత్యమే పలకండి అంతే. ఏదైనా కానీ చాలామంది సిగ్గుపడి లేపలేదు. బ్రేక్ఫాస్ట్ లేకుండా ఎందుకు వస్తారు మీరు ఇక్కడికి వస్తారంటే ముందు అది కదా. అంటే చూడండి, మనం దేవుని నమ్ముకున్నామని చెప్తున్నాం, ప్రభుని ఆరాధన చేస్తున్నాం, అన్నీ మనకు ఉన్నాయి. కానీ రెగ్యులర్గా మనం ఏం చేయలేకపోతుంది చెప్పండి? దేవుని వాక్యాన్ని అసలు నువ్వు చదవకపోతే నీ పిల్లలు ఏం చదువుతారు? కాబట్టి ముందు నీవు, తర్వాత నీ పిల్లలు కదండి, వారికి నేర్పించాలి అని చెప్పాడు. 6వ అధ్యాయంలో 20వ వచనం నుండి కూడా 25వ వచనం వరకు చదివినప్పుడు కూడా దేవాది దేవుడు ఆ మాటలే చెప్పాడు. నీవు నీ కుమారులకు కుమార్తెలకు పడుకున్నా కూర్చున్నా లేచినా నడిచినా ఏం చేసినా ఏం మాట్లాడాలి? ఎవరి గురించి మాట్లాడాలి? నీ దేవుడైన యెహోవా. ఆయన చేసిన అద్భుతమైన కార్యాలు, ఇశ్రాయేలుని ఏ విధంగా విమోచించాడో, ఏ విధంగా నడిపించాడో, ఏ విధంగా పోషించాడో, ఏ విధంగా దీవించాడో, ఏ విధంగా వారికి క్షేమం కలిగించాడో ఆ మాటలు మీ బిడ్డలకు చెప్పాలి. ఒరే, మనకి ఇంత ఆస్తి ఉందిరా, నువ్వు దేనికి భయపడక, నేనున్నాను కదా ఎరగాలా? ఈ మాటలు కాదు. దేవుడు మేము ఎలా ఉంటే మమ్మల్ని దేవుడు దీవించాడు రా. ఈ స్టేటస్, ఇదంతా, ఈ అధికారం, ఈ ఉద్యోగం, ఇవన్నీ దేవుడు మాకు ఇచ్చాడు. మీరు కూడా అలా ఉంటే మిమ్మల్ని కూడా దేవుడు దీవిస్తాడు అని మన బిడ్డలకు చెప్పవలసింది పోను. ఇవాళ ఏమి నేర్పిస్తున్నాం మన బిడ్డలకంటే? గర్వము నేర్పిస్తున్నాం, అహంకారాన్ని నేర్పిస్తున్నాం. ఆడవడం నిన్నంట, నీ స్టేటస్ అంతా, నువ్వెంత, అసలు మనమెంత, ఎంత నువ్వు? దేవుడు ఆశీర్వదించకపోతే నువ్వెంత, నేనెంత, మనం ఎంత? ఆశీర్వదించిన తర్వాత నాంతోడు లేడనుకుంటే నెబుకద్నెజరు గడ్డి తిన్నాడు. అలాగనుకుని ఏం తిన్నాడు చెప్పండి? ఇవాళ చాలామంది గడ్డే తింటున్నారు. ఏమనుకుని? ఇదంతా మా జ్ఞానం, మా శక్తి, మా బలము, మాది 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 అనుకుని ఆత్మీయత పోయి శరీరం పైకి వచ్చి అక్షరార్థంగా గడ్డి తింటున్నాడని కాదు, కానీ దారి తప్పిపోయాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ లోకానికి వేరుగా నీ కుటుంబాన్ని దేవుడు రక్షించుకున్నాడు. నేను ప్రేమించి నీకు బిడ్డలను ఇచ్చాడు. ఎందుకనో తెలుసా? వారు దేవునికి సూచనలుగా ఉండాలి. నీ కుటుంబం ఈ లోకంలో దేవునికి సూచనలుగా, మహత్కార్యములు జరిగించేదిగా, గొప్ప సాక్ష్యముగా ఉండాలి మన కుటుంబం. లోకంలో కలిసిపోకూడదు, లోకస్తులతో కలిసిపోకూడదు. మరి అలాగే నేర్పించండి అని ప్రభు చెప్పాడు. నిజమే, నేర్పించిన వాళ్ళు ఉన్నారా దైవ గ్రంథంలో? చాలామంది ఉన్నారు. దేవుని కొరకు తమ బిడ్డలను పెంచిన భక్తులు చాలామంది దైవ గ్రంథంలో ఉన్నారు. అందులో మనందరికీ బాగా పరిచయమైన ఒక ఆమె పేరు నేను చెప్తాను. ఆమె పేరు హన్న. ఏం చెప్పండి? హన్న. ఏ హన్న? పాత నిబంధనలో ఉన్న హన్న, కొత్త నిబంధనలో అన్న కదండి. హన్న, అన్న. ఇప్పుడు సమూయేలు తల్లి అన్నమాట. ఈ అన్నకు చాలా కాలం పిల్లలు లేవు.
అయితే దేవుని సన్నిధికి వెళ్ళి తన వైరి అయిన పెనిన్న చాలా బాధ పెడతా ఉందన్నమాట. చాలా దుఃఖంతో ఒక రోజున దేవుని మందిరంలో శిలోహులకు వెళ్ళి మోకరించి ఇక ఏడుస్తూనే ఉంది, పైకి అరవట్లేదు, లోపల ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తూ ఉంది. ఏలి కొన్ని మాటలు మనం ఎరుగుదంలే, కానీ మరుసటి ఏట నీ ఒడిలో కుమారుడు ఉంటాడు అని చెప్తే విశ్వాసంతో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆమె అన్నపానాలు తీసుకుంది, ఎప్పుడు దుఃఖపడలేదు, నమ్మింది. దైవజనుడు చెప్పిన మాట నమ్మింది. తర్వాత ఒక కుమారుడు అన్నకు పుట్టాడు. సాధారణంగా చాలా సంవత్సరాలై పిల్లలు పుట్టిన వాళ్ళు ఏమంటారంటే, ఏమంటే దేవుడు మాకు ఒక బిడ్డనిస్తే మేము దేవుని వరకు ఇస్తామని మాతో చాలామంది చెప్తారు. సేవకులు కదా, బిడ్డనిస్తే దేవుడికే ఇస్తామండి అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ బిడ్డలు పుట్టాక మందిరానికి కూడా మానేసిన వాళ్ళు ఉన్నారు. ఏమ్మా ప్రార్థనకు రావట్లేదండి, ఎక్కడండి, పిల్లలు కదండి. ఏమండి అంతకుముందేముంది చెప్పండి, అంతకుముందేమన్నారు? బిడ్డలు ఇస్తే దేవుడి కొరకే పాస్టర్ గారు, సేవ కొరకేనండి అన్నవాళ్ళు బిడ్డలు పుట్టాక అసలు ప్రార్థనే మానేస్తే ఏమో ప్రార్థనకు రావట్లేదంటే ఎక్కడండి, పిల్లలతో సాగట్లేదండి. ఇప్పుడు పాస్టర్గా మేము ఏం ప్రార్థన చేయాలి? ఇప్పుడు మీరు చెప్పండి, న్యాయం చెప్పండి. ఇప్పుడు పిల్లలు లేరన్నప్పుడు పిల్లలు కావాలన్నా ఆయన ప్రార్థన చేసాం, కన్నీటితో పిల్లల్ని ఇచ్చారు. ఇప్పుడు మందిరానికి రావట్లేదు, ఏమంటే పిల్లలు ఆటంకం అయిపోతున్నారండి అందామే. ఇప్పుడు ఏం చేయాలి మేము మళ్ళా? మీరు చెప్తే కోపడతారు మా మీద కదా, అంటే మేము ఎప్పుడు అలా ప్రార్థన చేయలేదు. కానీ ప్రభువా పిల్లలు ఆటంకం అయిపోతున్నారంట, నీ సన్నిధికి రావడానికి అని ప్రార్థన చేయాలి మేము. అవునా అవునా కదా చెప్పాలి మీరే. కనుక ఎప్పుడు అలా చెప్పకండి. ఉద్యోగం వచ్చేదాకా ఏమంటే ఉద్యోగం వస్తారండి దేవుని కంటే అదండి ఇది అంటారు. ఉద్యోగం వచ్చాక ఏమో రావట్లేదండి, ఎక్కడండి అసలు ఉద్యోగం అండి, ఖాళీ లేదండి. బిడ్డలు ఇచ్చాక బిడ్డలండి, ఖాళీ లేదండి. పెళ్ళి అయ్యాక ఎక్కడండి, మా ఆయనతో సాగట్లేదండి. ఏమండి ఏంటిదంతా? జాగ్రత్త సుమా. దేవునికి మనం ఒకసారి మాట ఇస్తే నువ్వు మర్చిపోవచ్చేమో, కానీ దేవుడు ఎప్పటికీ కూడా మర్చిపోడు, అది తీసుకుంటాడు. కానీ అన్న వాగ్దానం చేసి లేక పుట్టిన కుమారుణ్ణి ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడింది చెప్పండి? దేవునికి ఇవ్వడానికి ఇష్టపడింది. నేను అన్ని వివరించను, మనం ఎరిగిన మాటలే కాబట్టి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 28వ వచనంలో సమూయేలుని దైవజనులు ఎదుట ఎలా ఉండాలో నేర్పించింది. దైవజనుల దగ్గరికి వెళ్తే నా బిడ్డ ఎలా ఉండాలో నేర్పించింది. దైవజనుల దగ్గర ఏలియా దగ్గరికి వెళ్ళంగానే ఆ బాలుడు ఏం చేశాడు చెప్పండి? మొరొక్కేను, మోకరించాను. మీ ఇంటికి దైవజనులు వచ్చినప్పుడు మీ పిల్లలు ఏం చేస్తున్నారు? ఎలీషా వెళ్తుండేనంట, బేతేలు కూడా వెళ్తుండేనంట. కొంతమంది పిల్లలు వచ్చాట, బోడివాడ అని ఏం చేశారంట? హేళన చేశారంట. ఏ ఊరు అని చెప్పాలి మీరు? చెప్పాను కదా నేను. ఏ ఊరు వాడు? బేతేలు వాడు. బేతేలు అంటే దేవుని మందిరం. దేవుని మందిరం అనే పేరు. దేవుని మందిరం ఉన్న స్థలంలో ఉన్న పిల్లలు దైవజనుడు వెళ్తుంటే ఏమన్నారు చెప్పండి? బోడివాడ. ఆ తల్లిదండ్రులు దైవజనులకు ఎలా గౌరవించాలో నేర్పించలేదు. మేము కొన్ని గృహాలకు వెళ్ళినప్పుడు అరే ఆస్కరించారు అందరూ చెప్పాలంటే డ్ర అని తిరిగి అడిగినాడు అందరూ చెప్పారు. వాళ్ళు సిగ్గుతో తలంచుకుంటారు. అప్పుడు తలంచుకుంటే ఏముంది? నేర్పకపోతే అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ నేర్పింది తల్లి. రెండో మాట, సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనంలో దేవాలయంలో ఒంటరిగా దేవుని సన్నిధిలో గడుపుతున్న సమూయేలు. ఆ కాలంలో దైవ ప్రత్యక్షత గొప్ప అనుభవం కలిగిన ఏలియాకు దొరకలేదు, బాలుడైన సమూయేలుకు దొరికింది. దేవుని మందిరములు కదండి. మన పిల్లలు దేవుని మందిరానికి వచ్చినప్పుడు మౌనంగా కూర్చుంటారా? కూర్చోడు కూడా కూర్చోరు. కానీ ఇక్కడ ఒంటరిగా సమూయేలు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? మందిరములో దేవుని స్వరం వింటున్నాడు. ఎప్పుడు బాలుడుగా ఉండగా. మూడో మాట జ్ఞాపకం చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనము 18వ వచనాన్ని మనం చదివితే 11వ వచనంలో పరిచర్య చేశాడు. 18వ వచనంలో ఎఫోదును ధరించుకుని పరిచర్య చేశాడు. ఏ వయసులో? బాల్య దశలో. దైవజనం దగ్గర ఎలా ఉండాలో నేర్పించింది తల్లి. దేవాలయంలో ఎలా ఉండాలో నేర్పించింది తల్లి. అంత మాత్రమే కాకుండా దేవుని సన్నిధిలో
ఎలాగా పరిచర్యలు చేయాలో కూడా నేర్పించింది. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనంలో ప్రార్థనా జీవితం. నేను మీ నిమిత్తమై ప్రార్థన చేయకపోతే దేవుని ఎదుట నేను పాపము చేశాను. హన్నా ప్రార్థన జీవితము కుమారుడైన సమూయేలుకు వచ్చింది. సమూయేలు కూడా ఎవరు చెప్పండి? ప్రార్థనా పరుడు. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనంలో అద్భుతమైన సాక్ష్యం. పెద్దవాడైపోయాడు. ఇందాక బాలుడుగా ఉన్న సమూయేలు ఇప్పుడు పెద్దవాడైపోయాడు. ఈ సమూయేలుకి పిల్లలు పుట్టారంట. వాడు నీలాంటి వారు కాదు, న్యాయాధిపతులు లంచం తీసుకుంటున్నారు వాళ్ళని నేరాలు మోపినప్పుడు సమూయేలు నిలబడి సాక్ష్యం పలుకుతున్నాడు. ఇన్ని సంవత్సరాల్లో మీ దగ్గర ఎక్కడైనా నేను అన్యాయం చేశానా? ఎవరి దగ్గరైనా గార్ధవం కానీ గొర్రె కానీ మేక కానీ తీసుకున్నానా? అబద్ధమాడని చెప్పండి అని నిలబడితే నీవు అలాంటి వాడివి కాదయ్యా. అద్భుతమైన సాక్ష్యం చూసారా? సమూయేలు తల్లి హన్నా ఏం నేర్పించింది చెప్పండి? దైవజనుల దగ్గర నీ బిడ్డలు ఎలా ఉండాలి, దేవాలయంలో నీ పిల్లలు ఎలా ఉండాలి, దేవుని సన్నిధిలో పరిచర్య ఎలా చేయాలి, ఎలాగ ప్రార్థన చేయాలి, ఎలాగ నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఎవరి దగ్గర నేర్చుకున్నాడు చెప్పాలి మీరు? ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? ఎంతకాలంలో నేర్పించింది ఆ తల్లి? మీరు చెప్తే నేను ప్రార్థన చేస్తాను. ఎంతకాలం? సోదరి చెప్పాలి. పాలు విడిచే వయస్సు అన్నాడు కదండి. పాలు విడిచే వయస్సు అంటే ఎన్ని సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు? అంటే ఉజాకుల అంటే 6 years అంటున్నారు. ఇవ్వలేదు అంటే ఎక్కువ తాగి ఇవ్వలేదు 6 years. ఇప్పుడు 1 year ఇవ్వట్లేదు తొలగిపోవాలి. 6 years అంటే 4 సంవత్సరాలు వేసుకోండి. పోనీ 5 సంవత్సరాలు అండి. మిడిల్ చేస్తున్నాను. 6, 4, 5 మధ్యలో వేస్తున్నాను. 5 సంవత్సరాల్లో ఎన్ని అనుభవాలు నేర్చుకున్నాడు సమూయేలు? ఇప్పుడు మీ పిల్లలకు వయసు ఎంత? ఎన్ని ప్రసంగాలు వింటున్నాడు? అప్పుడు ఈ సమూయేలు దేవాలయానికి రాలేదు. ఇంటికాడే తల్లే ఈ సంగతులన్నీ నేర్పించింది. అయ్యా మనం షిలోకి వెళ్తాము, ఆడ దేవాలయం ఉంటుంది, ఆడ ఏలి ప్రధాన యాజకుడు ఉంటాడు, దైవజనుడు, అక్కడ పరిచర్యలు ఎలా ఉంటాయి, వాళ్ళ కొడుకులు మంచోడు కాదు, నువ్వు వాళ్ళతో జాయిన్ అవ్వకో, నీ భక్తి, నీ విశ్వాసము, నీ పరిచర్య జాగ్రత్తగా కాపాడుకో, నేను దేవునికి నేను ప్రతిష్ఠించి చేశాను, నువ్వు దేవుని సేవలోనే ఉండాలని ఆ తల్లి పాలిస్తూ ఎన్ని మాటలు చెప్పుంటుంది కదా. నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, పరుండినప్పుడు అన్నాడు కదా. అలాగే నేర్పించుంటుంది ఆ తల్లి. ఇప్పుడు ఈ అనుభవాలు మన బిడ్డలలో ఉన్నాయా? ఇప్పుడు మన పిల్లలకి ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాల, 10 సంవత్సరాల, 15 సంవత్సరాల ఈ అనుభవాలు ఉన్నాయా? ఒకవేళ లేకపోతే మనం ఏం చేయాలి చెప్పండి? నేర్పించాలి ఇప్పుడైనా. ఎందుకంటే బాలుడు నడవలసిన త్రోవ మనకి నేర్పిస్తే వారు పెరిగి పెద్దవాడైన తర్వాత ఆ త్రోవ నుండి బీజం చిన్నప్పుడే పడాలి, సూత్రం చిన్నప్పుడే పడాలి. కింద బేస్మెంట్ సరి లేకుండా నువ్వు పైన ఫ్లోర్ లేస్తానంటే అది కుదరదు, ఆటోమేటిక్గా అది పడిపోతుంది. కనుక బేస్మెంట్ స్టాండర్డ్గా ఉండాలి. మనం చిన్నపిల్లలు కదా అనుకుంటామంట. లేదు 5 సంవత్సరాల లోపు వారి జీవితంలో 90% సంగతులు నేర్చుకుంటారంట. 5 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల్లో ఓన్లీ 10% నేర్చుకుంటారంట. చూసారా? మనం అసలు ముఖ్యమైన వయసులో పిల్లల్ని విడిచిపెడుతున్నాం. పెరిగిన తర్వాత అయ్యా మా వాడు నా మాట వినట్లేదయ్యా, ప్రార్థనకు రావట్లేదయ్యా, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అయ్యా. చిన్నప్పుడేమో విడిచిపెట్టారు, పెద్దరికేమో వాళ్ళు చేస్తారు. ఏం ప్రయోజనం? కానీ సమూయేలు చూడండి, అన్న చక్కగా నేర్పించింది. సమూయేలు ఎదిగాడు. అసలు ఆ ప్రాంతానికి ఒక గొప్ప ప్రవక్తగా దేవుడు ఏం చేశాడంట? సమూయేలుని స్థిరపరిచాడు. సమూయేలు ఏం చేయబడ్డాడు చెప్పండి? స్థిరపరచబడ్డాడు. దేనికి? ఇశ్రాయేల్ దేశం అంతటికి కూడా గొప్ప ప్రవక్తగా దేవుడు సమూయేలును స్థిరపరిచాడు. ఎందుకని చెప్పాలి? ఎందుకని? దేవునిలో చిన్ననాటి నుండి ఆ విధంగా ఉన్నాడు కనుక దేవుడు సమూయేలు ఏం చేశాడు చెప్పండి? బహుగా దీవించాడు, ఆశీర్వదించాడు. ఆ ప్రాంతంలో సమూయేలు ఏ మాట చెప్తే ఆ మాట కన్ఫర్మ్, ఇంకా అందులో తిరిగే లేదు. అంతా దేవుడు స్థిరపరిచాడు. మన బిడ్డలను కూడా మనం దేవుని కొరకు
సూచనలుగా ఉండాలి, మహత్కార్యములుగా మనము పెంచాలి. మనమిచ్చే ఆస్తి వాళ్ళకి శాశ్వతం కాదు, మనమిచ్చే భక్తి మాత్రమే మన బిడ్డలకు శాశ్వత కాలము, భద్రత, కాపుదల, ఆశీర్వాదము అనే సంగతిని మనం గుర్తుపెట్టాలి. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో 12, 13 వచనాల్లో ఆ మాటలు చెప్పాడు. 14 వచనంలో చెప్పాడు, ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున అని వాళ్ళు చెప్పాడు కదండి. ఇక్కడ కొంచెం టాపిక్ మారుతుంది. ఆ పిల్లలు అనగా మరి ఆదాము అవ్వ నుండి వచ్చిన సంతానం యావత్తు కూడా రక్తమాంసములో పాలివారయ్యారు, అనగా మరణం యొక్క బలము గలవాడు కదండి. మానవులు అందరూ కూడా దేవుని మాటకు విధేయత చూపించడం అవిధేయులై దేవుడి చేతులను పనిచేసి పాపాన్ని కూడబెట్టుకుని పాపానికి వచ్చే జీతం మరణానికి మానవుడు సిద్ధంగా ఉన్నాడంట. కాబట్టి ఆ పిల్లలు అన్నాడు కదండి. ఏ పిల్లలు? ఇప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వాస్తవానికి ఆదాము అవ్వల నుండి వచ్చిన వారే. ఆదాము అవ్వలు దేవుని కుమారులుగా, దేవుని పిల్లలుగా పిలువబడ్డారు. కానీ పాపం చేసిన తర్వాత వారి పేరు మారిపోయింది, వారి స్వభావం మారిపోయింది, వారి పరిస్థితి మారిపోయింది. కానీ దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ఆ పిల్లలు మరలా నా కుమారులుగా, నా కుమార్తెలుగా చేయబడాలి. పాపాన్ని బట్టి మరణానికి దాసులుగా వెళ్ళి ఉన్నారు. కాబట్టి ఆ మరణం అనే నిత్యాగ్ని గుండానికి వెళ్లకుండా నా పిల్లల్ని నేను రక్షించాలని పరలోకములో మహామహిమలో ఉన్న క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రక్తమాంసములు ధరించిన వాడుగా దిగివచ్చి పాపాన్ని బట్టి దూరమైపోయిన ప్రతి ఒక్కరి కొరకు యేసు ప్రభు సిలువలో తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడ్డారు. సిలువలో 3 రేకుల చేత ఆయన కొట్టబడ్డారు. భూమికి ఆకాశాల మధ్యలో వేలాడి నిలువెల గాయపరచబడి ఆ గాయాలను అమూల్యమైన రక్తాన్ని ధారపోసి ప్రాణం అర్పించి సజీవుడిగా తిరిగి లేచాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారో దేవుడు వారందరినీ కూడా ఆయన పిల్లలుగా ఏం చేస్తున్నాడు? అంగీకరిస్తున్నాడు. యోహాను సువార్త 12 ఏమండి, ఎవరైతే ఆయన అంగీకరిస్తున్నారో వారందరూ కూడా దేవుని పిల్లలంటే ఆయన ఏమి ఇచ్చాడంటే అధికారం ఇచ్చాడు. ఇప్పుడు మీ పిల్లలు మీ మాట విని మీతో ఉండాలని మీరు ఎంత ఆశపడతారో దేవుడు కూడా తన ప్రజలు తనతో ఉండి తన మాట విని తన కొరకు బ్రతికి తన దగ్గరికి రావాలని ఆయన కూడా ఆశపడుతూ ఉన్నాడు. ఈ స్థలంలో ఉన్న వారందరూ యేసు ప్రభు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి దేవుని బిడ్డలుగా చేయబడ్డారు. ఒకవేళ చేయబడకపోతే ఈ రోజైనా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి యేసయ్యా నేను పాపం చేశాను, నా పాపాన్ని బట్టి నువ్వు శిక్ష పొందావు, నువ్వు మరణించి తిరిగి లేచావని విన్నాను, నా పాపములను క్షమించేసయ్యా, నన్ను నీ బిడ్డగా అంగీకరించయ్యా అని ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుడు వారికి గొప్ప రక్షణ ఇస్తాడు. దేవుని బిడ్డలుగా చేయబడిన నీవు నేను మన కుటుంబాలు దేవుని కొరకు సూచనలుగా ఈ లోకంలో మహత్కార్యములు జరిగించేవారుగా ఆయన నామానికి మహిమ తీసుకొచ్చేవారుగా మనమందరం ఉంటున్నప్పుడు దేవుడు నిన్ను నీ బిడ్డలను కూడా ఏం చేస్తాడు? బహుగా దీవిస్తాడు. అటు ఆత్మీయంగా దీవిస్తాడు, ఇటు భౌతికంగా కూడా దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి మరి జాన్ ఆల్బర్ట్ అలాగే బాన్ రేఖ వారు భక్తిలోనే ఉన్నారు ఇద్దరు కూడా. అలాగే ఆ బాబును కూడా అతిగారం చేసి భక్తిని దూరం చేయకుండా మీ డాడీ ఎలాగ కఠినంగా ప్రవర్తించి ఆత్మీయతను బలపరిచాడో మీరు కూడా అదే విధంగా మీ బిడ్డలను పెంచాలి. మిమ్మల్ని వారాలు పెంచారో మీరు మీ బిడ్డలకు అదే మోడల్ చూపించాలి. రేపు రాబోయే తరానికి కూడా వారు అదే మోడల్ చూపించాలి. ఏంటంటే మా నాన్న అని తరం ఏం చేయాలి చెప్పండి? ఆ మోడల్ ఫాలో. అలా ఫాలో అయినప్పుడు వీరిలాగా ఉంటారు, మీలాగా వాడు కూడా రేపు ఆత్మీయంగా ఉంటారు. వాళ్ళ స్థానంలో మీరు వచ్చినప్పుడు మీ బిడ్డలు మీకులాగానే వాళ్ళు కూడా దీవించబడతారు. కాబట్టి